కమాండ్ అన్నమాట మీ కోడ్ ని రన్ చేయడానికి. ఓకేనా? మీరు ప్రతిసారి ఇన్‌స్టాలేషన్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్‌గా ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. అన్‌లెస్ అంటిల్ మీరు వేరే ఏదన్నా ఇప్పుడు 3.10 కదా మనం చేసింది. ఏదన్నా 3.13 12 గాని చేస్తే మళ్ళీ ఇన్‌స్టాలేషన్ చేయాల్సొస్తది. అండ్ వన్ మోర్ థింగ్ 3.13కి ఐ మీన్ 3.13కి వర్షన్ వర్క్ అవ్వదు. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న లైబ్రరీస్ అలాంటివి. ఏమొచ్చింది ఎర్రర్? నో మాడ్యూల్ డీఫేస్ ఇన్‌స్టాల్ అవ్వదు. ఈ కమాండ్ తీసుకోరు. ఒకసారి requirements.txt ఓపెన్ చేయరా? మీన్వైల్ ఇది ఇన్‌స్టాల్ అవుతా ఉంటది. ఈ సైడ్‌కి యెస్. సో ఇవన్నీ ఇన్‌స్టాలేషన్‌కి అన్నమాట. ఒకసారి అప్ నుంచి పైకి రారా? ఈ కోడ్ రన్ అవ్వడానికి ఈ లైబ్రరీస్ అన్ని ఇన్‌స్టాల్ చేయాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంది. స్టార్టింగ్ నుంచి రారా? స్టార్టింగ్ నుంచి. ఇక్కడ యాప్స్ పీవై అని ఉంది చూడు. సో అదేంటంటే పైథాన్ మనం ఏదైనా వర్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3.10.3 ఇచ్చాం కదా. సో దానికి ఏంటంటే ఈ 2.2.1 2.2.1 కాడి నుంచి ఏదైనా ఇవ్వచ్చు. దట్ ఈస్ యువర్ విష్. 2.2.2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. బికాస్ మన ప్రాజెక్ట్ ఏంటంటే వాట్ కిరణ్? సో 2.2.1 అని చెప్పి ఇది మాత్రం మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ కెన్ చేంజ్. ఓకేనా? 2.2.1 తర్వాత నుంచి ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. బికాస్ దీస్ ఆర్ స్టాండర్డ్ అన్నమాట. ఇవి ఇస్తేనే మన కోడ్ వర్క్ అవుతుంది. కొన్ని స్టాండర్డ్ లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. ఇవి ఇస్తేనే మన కోడ్ వర్క్ అవుతుంది. తర్వాత ఈ బ్యూటిఫుల్ బ్లింకర్ క్యాచ్ బికాస్ ఏంటంటే మనం లైవ్ వీడియో యూస్ చేస్తున్నాం కాబట్టి అప్ టు గో ఫార్వర్డ్ 20 అప్ టు 25 ఇవన్నీ ఏంటంటే మన లైవ్ వీడియో కోసం. ఓకేనా? అండ్ దెన్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇమేజ్ కదా, మన ఫేస్ తీసుకుంటుంది కదా. సో మన ఇమేజ్ ని రీడ్ చేయడానికి కూడా ఫ్రమ్ 32 గో డౌన్ 32 అండ్ వెయిట్ 30 to 33. సో 34 నుంచి ఏంటంటే మన లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో 34 టు అప్ టు 41 ఇవన్నీ మన లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయడానికి. సో 42 టు కొంచెం ముందరికి వెళ్ళవా? 42 టు 53 56 దాకా కూడా లైబ్రరీస్ ఇన్స్టాలేషన్. అండ్ దెన్ 57 నుంచి కింద దాకా ఏంటంటే కొన్ని లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయడానికి ఉంటుంది. కొన్ని ఏమో లైవ్ వీడియో అంటే మన ఫేస్ డిటెక్ట్ చేయాలి కదా కరెక్ట్ గా. సో దానికి కొన్ని ఏమో ఎమోషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు హ్యాపీ, సాడ్ ఇవన్నీ డిటెక్ట్ చేయడానికి కొన్ని లైబ్రరీస్. ఓకేనా? ఓకేనా మనస్వి? నేను ఇది యాక్చువల్ మా ఫ్రెండ్ ల్యాప్టాప్. అర్థమైందా? గాట్ ఇట్. requirements.txt ఫైల్ దేనికో అర్థమైందా? అర్థమైంది. బికాస్ ఇట్లా పెట్టపోతే ఏంటంటే మీరు ఏం ఇన్స్టాల్ చేశారని మీ సార్ కానీ మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ చేస్తే చెప్పాలి కదా. సో ఇవి ఇన్స్టాలేషన్ చేసాము, ఇవి మాకు యూజ్ దీనివల్ల ఇది అని చెప్పాలి. కాబట్టి అలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి డైరెక్ట్ గా ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేయకుండా అలానే డైరెక్ట్ గా మన requirements.txt ఫైల్ ని ఇన్స్టాల్ చేస్తాం. సో ఏవైతే దాని అండర్ లో ఉన్నాయో అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి డిఫాల్ట్ గా. ఓకేనా? main.py ఓపెన్ చేయవా కోడ్? మీన్ వైల్ ఇది ఇన్స్టాల్ అవుతుంది. నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ డీప్ ఫేజ్ ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తున్నావు కదా, అక్కడ నుంచి నువ్వు డీప్ ఫేజ్ ఇంపోర్ట్ చేసుకో. బికాస్ ఎందుకు అని అంటే అది మన లైవ్ డిటెక్షన్ అనమాట. అండ్ దెన్
అక్కడ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు CV2 డాట్ వీడియో క్యాప్చర్ ఉంది చూడు, అది ఒక అట్రిబ్యూట్. ఆ అట్రిబ్యూట్ లో ఏంటంటే నా వీడియోని క్యాప్చర్ చెయ్యి, ఆ క్యాప్చర్ చేసిన వీడియో ఏం చేస్తావంటే క్యాస్కేడ్ చెయ్యి, బికాస్ నాకు ఒక ఫేస్ పర్ఫెక్ట్ గా కావాలి. సో దాన్ని నువ్వు క్యాస్కేడ్ చేసి అందులో నువ్వు ఏం చూస్తావు, డాట్ XML. వాట్ డౌట్ వచ్చిందా? అర్థం కాలేదు. స్కేడ్ అంటే హలో, స్కేడ్ అంటే ఏంటి? స్కేడ్ అది నేమ్ అంతే, క్యాస్కేడ్ క్లాసిఫైర్ అని పెట్టి పెట్టాను అంతే, ఫేస్ క్యాస్కేడ్ అని చెప్పి అట్రిబ్యూట్ అది. ఓకే ఓకే. దాన్ని క్యాస్కేడింగ్ అంటాం, బికాస్ ఇక్కడ మనం యూస్ చేస్తుంది మన ఫేస్ వరకు ఒక బాక్స్ లా వస్తుంది కదా, సో దానికి ఆ టర్మినాలజీ యూస్ చేశాను అంతే. ఇది మళ్ళీ తను కిరణ్ చెప్పిన లాగా, ఐ మీన్ క్యాస్కేడింగ్ అంటే అది, ఇక్కడ యూస్ చేసింది ఏంటంటే ఒక అట్రిబ్యూట్, ఒక నేమ్ లాగా యూస్ చేశాను. బట్ వన్స్ ఒకవేళ అది ట్రూ అయితే ఏం చేయాలంటే ఆ వీడియోని క్యాప్చర్ చేసి ఏదైతే ఇమేజ్ ఉందో, ఏదైతే ఇమోషన్ ఉందో దాన్ని డిటెక్ట్ చేయాలి. సో ఇఫ్ ఇన్ కేస్ అది ఫాల్స్ అయితే మనకి ఇమేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు న్యూట్రల్ లో ఉన్నావు, న్యూట్రల్ నుంచి హ్యాపీగా చేంజ్ చేసావు, సో వెంటనే ఆ న్యూట్రల్ నుంచి ఐ మీన్ అది ఏం చేయాలంటే వన్స్ ఒకసారి న్యూట్రల్ నుంచి నువ్వు ఫేస్ చేంజ్ చేయగానే వెంటనే అది డిటెక్ట్ చేయాలి హ్యాపీగా, మళ్ళీ హ్యాపీ నుంచి నువ్వు మళ్ళీ యాంగ్రీగా వెళ్తే యాంగ్రీగా డిటెక్ట్ చేయాలి. సో దానికి అది ఒకసారి కిందకి వెళ్ళరా, వన్స్ ఒకవేళ అది ఫెయిల్ అయితే ఇంకొకసారి ట్రై చేయి. ట్రై అండ్ క్యాచ్ ఎక్స్పెక్ట్ మెథడ్ తెలుసు కదా మీకు పైథాన్ లో. సో వన్స్ ఒకసారి అది ఫెయిల్ అయింది అనుకో, నాకు వెంటనే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఈ ఎమోషన్ లేదు అని చెప్పి. సో అది ఇస్తుంది అనమాట. ఇప్పుడు రన్ చేయరా కోడ్, కిందకి రండి, టర్మినల్ లోకి రండి. సేమ్ అప్ ఆరో డౌన్ ఆరో క్లిక్ చేయండి, ఇంకొకటి ఎంటర్. సో ఇక్కడ మనకి ఒక లింక్ వస్తుంది. సో ఆ లింక్ క్లిక్ చేయగానే ఏంటంటే అది HTTP లింక్ అనమాట. సో అది క్లిక్ చేయగానే ఏంటంటే మీకు మీ వెబ్ క్యామ్ ఓపెన్ అవుతుంది, మీరు ఏదైతే ఫేస్ ఇచ్చారో దాన్ని బట్టి అది డిటెక్ట్ చేసి చూపిస్తుంది. వెయిట్ లోడ్ అవుతున్నట్టుంది. రాలేదా? ఏమొచ్చింది? ప్లీజ్ ఇన్స్టాల్, అది ఇన్స్టాల్ చేయండి, అది ఇవ్వలేదు అనుకుంటా. అక్కడ అది కంట్రోల్ వి ఎంటర్. Please make sure do not install another version of Python. ఓకే. మీరు వేరేది ఇన్స్టాల్ చేశారు అని అంటే ఇంకా VS కోడ్ ఏదైతే న్యూగా ఇన్స్టాల్ చేశారో దాన్నే మీకు డిటెక్ట్ చేసి చూపిస్తుంది. సో ఇన్స్టాల్ చేసిన ఎంత వృధా అయిపోతుంది, మీకు అవుట్పుట్ రాదు. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని చెప్పి చూపిస్తుంది మీకు. ఓకే.
ఇప్పుడు మెయిన్ కోడ్ ఇంతేనా? హలో. హలో. మెయిన్ కోడ్ ఇంతేనా? అవును. ఓకే. ఎక్కడ ఓకే. డౌట్స్ ఉన్నాయి? ఆహా! లేవు. అంటే అడుగుతున్నా. అంటే కోడ్ చిన్నది అని చెప్పి అవుట్‌పుట్ చిన్నదని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. దాని వెనక ఉన్న మా కష్టం చాలా ఉంటది. మీరు ఒకసారి కిరణ్‌తో కూడా లేదు అడగండి. మేడంకి చూపియనీకే అడిగాను. ఆహా! అందుకే. చూపియడానికా? బికాజ్ దిస్ ఈస్ ఆ! పైథాన్ రైట్? పైథాన్ ఎప్పుడైనా సరే చిన్న కమాండ్సే అవును. ఉంటాయి. ఓకే. దీంట్లో ఏమన్నా ఆల్గోరిథమ్స్ అట్లా ఏమన్నా యూజ్ చేస్తారా? యూజ్ చేసాము. నేను మీకు పెడతాను పీడీఎఫ్ చేసి. అది పెట్టండి. లైబ్రరీస్ పెట్టేసి దాన్ని అంటే అవి ఎందుకో అని కూడా పెట్టరా? మేడం సరే. అవే క్వెషన్స్ అడుగుతుంది అందుకే. ఓకే. ఓకే మనస్వి. ష్యూర్. నేను రుతికాని. ఇది మా ఫ్రెండ్ ల్యాప్‌టాప్. రుతిక. ఓకే. ఓకే. రుతిక. ఆ! ఓకే. ఇక్కడ అయింది. ఇప్పుడు మళ్ళీ రన్ చేయవా అది? ఎంటర్. ఓకే. వెబ్ క్యామ్ ఓపెన్ అయితుంది. ఓకే. వచ్చింది కరెక్టే. ఓకేనా? సారీ రుతిక? రుతిక. ఓకే. 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 నైస్ నేమ్ చాలా బాగుంది. ఆ! ఓకేనా? చెక్ చేసుకున్నారు గదా! ఆ! కిరణ్. వచ్చింది. కిరణ్. కిరణ్. యాహ్! వినిపిస్తుంది. ప్లీజ్. ఆ! 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 ఓకే. 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 ఏం చేస్తది? హ్మ్. ఓకే. అంతేనా? ఆ! అది మీరు అడిగారు కదా! నేను పెట్టేస్తా లైన్‌లో ఉండరా. మళ్ళీ నేను ఇందులోనే పెడతాను. మీరు జస్ట్ ఓకే. 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 ఓకే.